తండ్రి మరి యొక్క తెలంగాణ, ఆంధ్ర క్రిస్టియన్ కాన్ఫరెన్స్‌లో తండ్రి ప్రభా మేము జాయిన్ అవ్వడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా తండ్రి మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దేవా ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి. తండ్రి మరి మేమేదైతే వాక్యం వినబోచున్నామో మీరు మాకు తోడుగా ఉండండి. మీరు మాతో మాట్లాడండి. దేవా మీ చిత్త ప్రకారంగా మేము నడుచుకోవడానికి మీ కృప చూపించమని వేడుకుంటున్నాను. దేవా మీరు మాకు తోడు నీడగా ఉండి నడిపించండి. చాలినంత దేవుడిగా ఉండండి. దేవా తండ్రి మరి ఇంకెవరైతే జాయిన్ అవ్వనున్నారో తండ్రి వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. తండ్రి వీలైనంత తొందరగా జాయిన్ అవ్వడానికి తండ్రి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా మీరు మాకు తోడు నీడగా ఉండి నడిపించండి. ఈ యొక్క సమయాన్ని అంతా కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. So we'll have song now. God sent His Son. They called Him Jesus. He came to love, heal and forgive. He lived and died to buy my pardon. An empty grave is there to prove my Savior lives. Because He lived, I can face tomorrow. Because He lived, all fear is gone. Because I know He holds my future, and life is worth the living just because He lived. How sweet to hold a newborn baby and feel the pride and joy He brings. But greater still, the calm assurance this child can face uncertainty because He lived. Because He lived, I can face tomorrow. Because He lived, all fear is gone. Because I know He holds the future, and life is worth the living just because He lived. And then one day I'll cross the river, I'll find life's fire, they'll walk with me. And then as death gives way to victory, I'll see the light of glory, and I know He'll live. Because He lived, I can face tomorrow. Because He lived, all fear is gone. Because I know He holds the future, and life is worth the living just because He lived. And life is worth the living just because He lived. Hallelujah, for a God Almighty reigns. Hallelujah.
ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యం చదువుకుందాము. కీర్తనలు 57వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. Psalms chapter 57 verse 7 to 11. Psalms 57 7 to 11. నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుతూ స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితార మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. We'll have second song. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరణ ఛాయలు మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురసిన నీ కృప. మరణ ఛాయలు
మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్ను గణపరతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్ను గణపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ యొక్క సమయంలో ఒక చిన్న స్క్రిప్చర్ చదువుకుందాం. మాథ్యూ 7th చాప్టర్ వర్సెస్ 24, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. మత్తయి 7వ అధ్యాయం 24వ వచనం. Therefore everyone who hears these words of mine and puts them into practice is like a wise man who but is house on this rock. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. మెన్ సో లాస్ట్ 2 years మనం కొన్ని మీటింగ్స్ కి అటెండ్ అవ్వడానికి అవకాశం లేకపోయినప్పటికీ దేవుడు సో ఈ యొక్క జూమ్ మీటింగ్స్ ద్వారానే కానీ గూగుల్ మీటింగ్ లో కానీ దేవుడు మనకి ఎంతో గొప్ప అవకాశం ఇస్తున్నారు ఆయన మాటలు విని వాటి చొప్పున నడవడానికి. సో కేవలం వింటమే మాత్రం కాదు, వాటిని ప్రాక్టిక్స్ లో పెట్టమని ఇక్కడ దేవుడు మనల్ని కోరుతున్నారు. సో అలా పెట్టినట్లయితే ప్రతి వాడు కూడా ఒక బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉంటారని దేవుడు చెప్తున్నారు దేవుని వాక్యం బట్ట. సో ఎంతో గొప్ప ఆపర్చునిటీ దేవుడు మనకి ఈ యొక్క సెకండ్ డే టిఎస్సిసి కాన్ఫరెన్స్ లో మనకు అవకాశం ఇస్తున్నారు. సో మనం ఏదైతే పెట్టుకున్నామో ఒక టిఎస్సిసి కాన్ఫరెన్స్ లో టైటిల్ పెట్టుకున్నామో ఆన్ దిస్ రాక్, అంటే ఈ బండ మీద. సో ఈ యొక్క బండ మీద మనం ఇంకా అనేక మాటలు దేవుడి నుంచి మనం నేర్చుకొని ఒక వైజ్ మ్యాన్, అంటే మన యొక్క బండ మీద ప్రతి వాడిని తన ఇల్లు కట్టుకునే ఒక వైజ్ మ్యాన్ లా మనం ఉండాలని దేవుడు కోరుచున్నారు. ఆమేన్. సో ఐ రియల్లీ ఎంకరేజ్ టు ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనందరం కూడా సో ఆ యొక్క వైజ్ మ్యాన్ లాగా ఉండాలని కోరుచున్నాను. అట్ దిస్ టైమ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ టు వైజాగ్ అండ్ హైదరాబాద్, విజయవాడ టు ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆన్ దిస్ second day TSS conference meeting. And I also specially welcome to today our guest speaker Paul brother and Rani sister, and also Kevin brother from Bangalore. Thank you so much. యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా తండ్రి ప్రభా, మరి దేవ నా తండ్రి ప్రభా, ఈ యొక్క సెకండ్ డే నా తండ్రి ప్రభా నేను టిఎస్ఎస్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో అటెండ్ అయ్యి ఉన్నాం నా తండ్రి ప్రభా. ఒక సెకండ్ డే టిఎస్ఎస్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో నా తండ్రి ప్రభా మీ యొక్క అనేక మాటలు నా తండ్రి ప్రభా మీ నుంచి నేర్చుకోవడానికి సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. నేను ఏదైతే నా తండ్రి ప్రభా మీటింగ్ లో నా తండ్రి ప్రభా మెసేజ్లు మేము నేర్చుకుని ఉన్నాము, పేతురుకి మరి నా తండ్రి ప్రభా అలాగే యేసు ప్రభా వారి మధ్య ఒక రిలేషన్షిప్ నా తండ్రి నేర్చుకుని ఉన్నాం. అలాగే ఈరోజు నా తండ్రి ప్రభా పేతురులో మరి నా తండ్రి ప్రభా నా కష్టన్స్ వీక్నెస్ గురించి కూడా నా తండ్రి ప్రభా అనేక విషయాలు నా తండ్రి ప్రభు నేర్చుకొని మాలో ఉన్న వీక్నెస్ ని కూడా మరి మేము గుర్తించి నా తండ్రి ప్రభు మీ వాక్యం పట్ల మేము నా తండ్రి అనేక నా తండ్రి విషయాలు ఎవరైతే చెప్పబోతున్నారో ఒక గెస్ట్ స్పీకర్ ద్వారా నేర్చుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇంకా నా తండ్రి ప్రభా ఈ యొక్క జరగబోతున్న ఒక టాలెంట్ షో వీడియో కానీ నా తండ్రి ప్రభా అలాగే నా తండ్రి ప్రభా మెసేజ్లు కానీ క్లోజింగ్ లో కానీ అన్నిట్లో నా తండ్రి ప్రభా మీరు మాకు సహాయం దయచండి. ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్స్ కి మీరు తోడుగా ఉండండి, వారితో నా తండ్రి ప్రభా మీరు ఉంటారని మరి నా తండ్రి ప్రభా సహాయం దయచేస్తా నమ్ముచున్నాం. మీటింగ్ అందరిలో కూడా నా తండ్రి ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరు మాకు తోడుగా ఉంటారు నమ్ముతూ ఒక చిన్న ప్రార్థన యేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. Good evening, brothers and sisters. Good to see all of you on the second day of TACC. This time we'll watch one cultural video from Vizag Church. Vijayawada Church. They're going to entertain you now. So we'll watch Vijayawada talent show.
పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించెరో పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించెరో ఎంత అద్భుతమో 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 దేవుడే దినుడై దిగి వచ్చేను మన కోసం దేవుడే దినుడై దిగి వచ్చేను మన కోసం పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించెరో కాలము పరిపూర్ణమాయేనురో దేవుడు తన కుమారుని పంపేనురో పాపము పరిపక్వమాయేనురో పాపములకు ప్రాయశ్చిత్తం చేసేనురో మనిషికి రక్షణ తెచ్చేనురో లోక రక్షకుడై నిలిచేనురో ఎంత అద్భుతమో 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 పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించెరో శ్రీయసోండు జన్మించలేలో శ్రీయసోండు జన్మించలేలో నేడు మాయా కవిత్వరే మయూరిలో నేడు మాయా కవిత్వరే మయూరిలో Amen. I hope you enjoy the video. So this time we'll watch one more video, how the Vijayawada church is started, how the disciples contributed their full support to the church. So we'll watch through this video. Hi dear brothers and sisters, I welcome you all to TACC 2022. At this moment, let me give you a brief account on how ICC Vijayawada Church has been established. In the year 2017, some brothers along with Koti came from Vizag and met some ex-disciples, and they all had prayer in St. Paul Church near Ben Circle. Even some brothers from Hyderabad also came and prayed for the city. In the year 2018, on Jan 5th, mission team of 4 people, Moses, Reshma, Leela and Swati, were sent to Vijayawada city. Along with them, 2 more people, Nilambaram and Swarna, joined in the same year on May 1st. On Jan 7th, we had first Sunday church service as a house church in Krishnalanka. As some of the ex-disciples, Naresh family, who came from Vijayawada to Hyderabad long ago, after knowing that ICC had started in Vijayawada also, they started attending the Sunday service, even the midweek ministries also. God amazingly worked in Vijayawada. As Moses invited Sagar, within 3 weeks he completed the studies and became disciple. And even the ex-disciples also started Bible studies and got restored. In the month of July,
some of the leaders came from Hyderabad, and together we had an invitation service, to which we prayed that we could have 70 number of people to this service, and the God blessed with the same number of people. Even some of SOM batch people came to Vijayawada and stayed for 2 months serving the God. In the year 2018, we had ministries in Kishnalanka and started a new ministry in Machvaram. In the year 2019, we started one more ministry in Singhnagar also. In the year 2020, disciples were very faithful during this pandemic situation. During the lockdown period, we were able to save 7 souls than any other years. From Church and Hope, we helped 7 to 8 families during this pandemic situation, and the disciples are very grateful to God, Church, and the Hope. Thank you so much. What do we know? Great job, Vijayawada Church and all the brothers and sisters. So inspiring to hear about Vijayawada Church and all your efforts. Can you all put hands together for church that is planted in Vijayawada? Thank you for the dance and inspiring all of us, and also so inspiring to hear about Vijayawada Church. నాకు చాలా సంతోషంగా ఉంది విజయవాడ సంఘం గురించి వినడం గురించి. అదే విధంగా ఈ రోజు మనకి వాక్యం చెప్పబోయేటువంటి ఒక సహోదరుల గురించి ఆహ్వానించడం కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఇట్స్ మై ప్లెజర్, brothers and sisters, to introduce today's guest speakers, two brothers, and brother Paul and Ronnie are with us. So welcome, bro. Thank you so much for joining. And Paul brother is going to preach the Sorry, word I to think all. Ronnie's not with me, just me alone. Yeah, sure. Yeah. So Paul and Ronnie, some of us know that they are so instrumental in sending mission team to Hyderabad, planting church in Hyderabad, and we are ever grateful to both of you for your heart for Hyderabad. And they are married for 30 years and been disciples for 30 years as well. So it's so inspiring to hear that. And also they have 3 children, Steve, Simon, and Shalini. Steve who's studying in Canada, and Simon is married now and working in US, and they have a newborn baby as well. And Shalini is married and have 1 child, and they've been serving in the ministry for 31 years. So inspiring to hear that 31 years 30 సంవత్సరాలుగా వారు పాల్ సహోదరుడు ఒక పరిచర్లో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి 3 పిల్లలు దేవుడు ఆశీర్వదించున్నారు. 30 సంవత్సరాలుగా వారు వివాహ జీవితాన్ని కలిగి ఉన్నారు. మరి వారు ఒక కోయంబత్తూర్ సంఘాన్ని నడిపిస్తా ఉన్నారు. అదేవిధంగా చెన్నై చర్చ్ లో కూడా ఎంతగానో, తమిళనాడు స్టేట్ లో కూడా ఎంతగానో వాళ్ళు మరి ప్రయాసపడి అనేక సంఘాలని, అనేక స్థలాల్లో సంఘాన్ని మరి స్థాపించడానికి ఎంతగానో ప్రయాసపడి ఉన్నారు. So they have done, they've been a great instrumental in planting many churches in throughout Tamil Nadu state. So we are so grateful to God, bro, for being with us this evening for this TACC Telangana Andhra conference and teaching word to all of us. And I also remember you came last time for 20th anniversary of our church in Hyderabad, and I remember you coming as a guest speaker in Bharati Vidyabhavan way back 20 years, 15-20 years back, to come and preach in Hyderabad. So all those wonderful memories we carry, we treasure them, and thank you so much for joining. And along with Paul brother, we also have Kevin, young man from Bangalore church. Kevin who's definitely a great inspiration for a lot of youth, a lot of young got inspired through Kevin and Pavitra. Right now they are in Bangalore, and they've been disciple for Kevin, disciple for 12.5 years, 1.5 years he's been disciple, and they've been married for almost 5 years. So this month of February, next month, they'll be completing 5 years of their marriage life. So I'm not sure, Kevin got married on 14th of February, but month of February they'll complete 5 years, and they have a daughter. They're blessed with the daughter, and Kevin is serving in ministry for past 10 years, and presently they are they're in Bangalore church, helping Bangalore campus, and they're leading campus ministry and one of the sectors in Bangalore. So thank you, Kevin, for taking out time and joining with us. So let's all put our hands together for Paul brother and Kevin brother, who are going to teach the word to all of us. Thank you. And at this time we will have a song and then followed by the message. Thank you.
तुम खुदा के साथ रास्ता सकरा है, खुदा का तामे रहना रास्ता सकरा है। चले हो तुम खुदा के साथ रास्ता सकरा है, खुदा का तामे रहना रास्ता सकरा है। आओ चले यीशु के साथ, आओ तामे यीशु का रास्ता सकरा है। चले हो तुम खुदा के साथ रास्ता सकरा है, खुदा का तामे रहना रास्ता सकरा है। चले हो तुम खुदा के साथ रास्ता सकरा है, खुदा का तामे रहना रास्ता सकरा है। आओ चले यीशु के साथ, Amen. Fantastic. So I was very impressed by the incredible culturals by the disciples. మరి శిష్యులు చేసిన అనేక కార్యక్రమాలను బట్టి నేను ఎంతగానో ప్రోత్సాహపరచబడ్డాను. Thank you very much, Francis and Banu, Jacob Rachana, all the leadership and the organizers of this conference. మరి ఫ్రాన్సిస్ బానుకి మరి జేకబ్ అర్చన వాళ్ళకి మరి ఈ యొక్క కూటమిని మరి ఏర్పరిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. It is a privilege in 1994, my wife and I trained and sent the Hyderabad mission team. మరి 1994 సంవత్సరంలో మరి నేను నా భార్య మరి ఒక మిషన్ టీం ని శిక్షణ ఇచ్చి మరి హైదరాబాద్ కు పంపి ఉన్నాము. The mission team gave up everything and moved to Hyderabad.
ఆ మిషన్ టీమ్ లో ఉన్న వాళ్ళు తమ సర్వస్వాన్ని మరి త్యాగించి మరి హైదరాబాద్ కి వెళ్ళి ఉన్నారు. Without them, many of you would not have an opportunity to know about Christ. మరి వాళ్ళు లేకపోతే మనలో ఎంతో మంది మరి క్రీస్తుని ఎరిగి ఉండేవాళ్ళు కాదు. The church has grown rapidly, and I'm very grateful for the church leaders who led the church over the years. మరి సంఘము ఎంతో గొప్పగా అభివృద్ధి చెందింది. మరి సంఘాన్ని నాయకత్వం వహించిన వారందరికీ మరి అభినందనలు. Every church is known for something. మరి ప్రతి సంఘానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. The Hyderabad church is known for love, hospitality, and more than that is sacrifice. మరి హైదరాబాద్ సంఘంలోని ప్రత్యేకత ఏమిటంటే వారి ప్రేమ, వారి ఆతిథ్యం ఇచ్చే స్వభావము, మరి అంతకన్నా ఎక్కువగా మరి వారు వ్యక్తపరిచే విషయాలు, వాళ్ళు చేసిన త్యాగాలు. Amen. So we enjoyed your hospitality every time we came to Hyderabad. మరి హైదరాబాద్ కు వచ్చినప్పుడల్లా మీ ఆతిథ్యాన్ని మేము ఎంతగానో ఆస్వాదించాము. It is a privilege and a blessing to speak to the saints of the Andhra Telangana state. మరి ఆంధ్ర తెలంగాణకు చెందిన ఈ యొక్క సెయింట్స్ ప్రవక్తలు వీళ్ళతో మరి మాట్లాడటం మరి నాకు ఎంతగానో మరి ఆధిక్యతగా భావిస్తున్నాను. I also want to thank my translator who is going to be my co-speaker. మరి అనువాదం చేస్తున్న వారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. So today we're going to talk about Peter's strength and weakness. మరి ఇవాళ పేతురు యొక్క బలాలు బలహీనతల గురించి మాట్లాడదాం. And that is a topic that was given to me. మరి ఈ యొక్క ముఖ్య అంశం నాకు ఇవ్వబడి ఉన్నది. Okay, let me share the screen. Okay. Okay, I hope my Telugu knowledge is fine here. You can help me out, Anthony. Is that fine? Yeah, it is fine, bro. Balam balahinata. Okay, fantastic. Okay. We all want to be strong all the time. మనందరం కూడా ఎప్పుడూ శక్తిమంతంగా బలంగా ఉండాలనుకుంటూ ఉంటాము ప్రతి సమయంలో. We want to be strong physically, emotionally, mentally, spiritually. మరి భావపరంగా, మరి శారీరకంగా, మరి ఆత్మీయంగా, మరి జ్ఞానంలో ఎప్పుడు బలంగా ఉండాలనుకుంటాము. But it's natural process that anything that starts strong will eventually become weak. కానీ సహజంగా ఏం జరుగుతుందంటే ప్రతిదీ మరి ఏదైతే బలంగా ఆరంభం అవుతుందో మరి కొంతకాలం గడిచినాక బలహీనం అయిపోతుంది. Anything that starts weak will eventually become strong. ఏదైతే బలహీనంగా మొదలవుతుందో అది చివరికి వచ్చేసరికి బలంగా అవుతూ ఉంటుంది. A big volcano in the recent years have been active for 80 days, spitting out lava. మరి ఒక వాల్కెనో మరి ఆ కొండ నుంచి వస్తుంది, అది ఎంతో బలంగా ఉండి మరి గత 80 రోజులుగా మరి ఆ యొక్క లావాను బయటికి వెదజల్లుతూ ఉంది. Destroyed thousands of houses. మరి ఎన్నో ఇళ్లను అది నాశనం చేసింది. Now it's become weak and looks like yet another mountain. మరి ఇప్పుడు అది బలహీనపడి ఒక సాధారణ కొండలాగానే కనిపిస్తుంది. But if you take a drop of water, it's so weak. మరి ఒక నీటి చుక్కను చూసుకున్నట్లయితే అది ఎంతో బలహీనంగా ఉంటుంది. But as the drops joins together, it becomes a river, a dam, a sea, and finally even a tsunami. మరి అవన్నీ జతపరచబడ్డప్పుడు ఆ చుక్కలు మరి ఒక నదిగా, మరి ఒక డ్యామ్ గా, మరి ఒక సముద్రంగా, మరి ఒక సునామీ లాగా తయారవుతూ ఉంటాయి. A small fire can be put out with 2 fingers. మరి ఒక చిన్న మంటను మరి ఒక చేతిలోని 2 వేళ్లతో మరి ఆర్పివేయవచ్చు. But as it spreads, it could even destroy forests, human beings, and houses. కానీ అది మరి ప్రజ్వరిల్లినప్పుడు మరి అది దారిలో ఉన్న ఇళ్లను, మరి మనుషులను, మరి అన్నిటినీ నాశనం చేసేస్తూ ఉంటుంది. Peter wanted to always start strong and remain strong. కానీ పేతురు మరి ఎప్పుడు మరి బలంగా మొదలు పెట్టాడు, ఆరంభించాడు, మరి చివరి వరకు బలంగానే ఉన్నాడు.
That was his greatest weakness. మరి అదే అతనికి ఒక గొప్ప బలహీనతగా ఉన్నది. Jesus had to teach him that he had to start weak and eventually he can become strong. యేసుక్రీస్తు వారు అతనికి బోధించాలనుకున్నారు, మరి ఏ విధంగా నువ్వు బలహీనంగా ఉండాలి ముందు, మరి తర్వాత బలపడతావు అని. Peter wanted to lead, but Jesus taught him that he had to become the last to become first. మరి పేతురు ఎప్పుడు ముందు ఉండాలనుకుని నాయకత్వం వహించాలనుకునేవాడు, కానీ యేసుక్రీస్తు వారికి బోధించారు, నువ్వు వెనక ఉండాలి, మరి తద్వారా ముందుకు వెళ్ళగలుగుతావని. We must become a servant so that we can be able to lead. ఒక సేవకుడిగా మరి మారినప్పుడే, మనము దాసుడిగా మారినప్పుడే మరి నాయకుడిగా ఎదగగలుగుతాము. Jesus taught the disciples to take the back seat. So later on, people give him the important seat. యేసుక్రీస్తు వారు శిష్యులు ఎప్పుడు వెనకంజలో ఉండాలని, వెనక బెంచిలో కూర్చోవాలి అనుకునే వాళ్ళు. ఎందుకంటే అలా ఉన్నప్పుడు ప్రజలు మరి చివరికి వచ్చేసరికి వాళ్ళకి తగిన పురస్కారాన్ని, గౌరవాన్ని ఇస్తారు. Jesus called Peter a rock, reminding him what he can become later. మరి యేసుక్రీస్తు వారు పేతురుని బండ అన్నారు. మరి ఆ బండ మరి తర్వాత రోజుల్లో ఏ విధంగా పేతురు మారతాడో అని సాదృశ్యంగా. Many of us wanted to start this year 2022 strong. మనలో ఎంతో మంది 2022 ఈ సంవత్సరాన్ని మరి ఎంతో దృఢంగా మొదలు పెట్టాలనుకుంటున్నాము. It is now 15 days. 15 రోజులు అయిపోయినవి. How are we doing with our commitment? మనం చేసుకున్న నిర్ణయాలను బట్టి, వాగ్దానాలను బట్టి ఏ విధంగా ఉన్నాం మనం? We know we have already failed in many areas we decide to change. మరి మనము నిర్ణయించుకున్న అనేక విషయాల్లో ఇప్పటికే మనం విఫలమైపోయాము. How do I know? నాకే విధంగా తెలుసు? I have failed in the areas that I really thought I have to keep up that. ఎందుకంటే నేను ఈ విషయాల్లో తప్పకుండా మారాలి అనుకున్న విషయాల్లో ఎన్నిట్లోనో విఫలమయ్యాను. Even on the first day of January, we all failed in many areas. మరి ఈ యొక్క సంవత్సరం మొదటి రోజు కూడా మనం ఎన్నో విషయాల్లో విఫలమై ఉండవచ్చు. We decided not to get angry, but we got angry on the first day itself. నేను కోపం తెచ్చుకోవద్దు ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు, కానీ మొదటి రోజే కోపం తెచ్చుకుని ఉండవచ్చు. We decided to read the Bible at a particular time, but we failed miserably. మరి ఒక నిర్దిష్టమైన సమయంలో బైబిల్ చదువుకోవాలి అనుకుని ఉండవచ్చు, కానీ మనం విఫలమై ఉండవచ్చు. We wanted to have a schedule and exercise, but we became lazy. ఒక పట్టికతో మనం నిర్ణయించిన సమయాల్లో చేయాలనుకున్నాము, కానీ మనం సోమరిపోతులం అయిపోయి ఉండవచ్చు. We wanted to invite people to the church regularly, but already we have failed. మరి ఎంతో మందిని సంఘానికి ఆహ్వానించాలనుకుని ఉండవచ్చు, కానీ విఫలమైపోయి ఉండవచ్చు. We decided not to watch TV late night, but we did already. మరి రాత్రిపూట మరి రాత్రి అయ్యేసరికి టీవీ చూడొద్దని నిర్ణయించుకుని ఉండవచ్చు, కానీ అందులో కూడా విఫలమైపోయాము. We went to bed late and got up late. మనం లేటుగా నిద్రపోయి మరి లేటుగా మేల్కొని ఉన్నాము. Don't worry, you don't have to start strong. Peter started weak and he became strong later. అయితే చింతించొద్దు, మరి మనమేమి దృఢంగా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పేతురు కూడా బలహీనంగా మొదలు పెట్టాడు, తర్వాత దృఢంగా తయారయ్యాడు. If you would have kept all your promises, then we don't need God. మనం అన్ని వాగ్దానాలను నిలబెట్టుకున్నట్లయితే మనకి దేవుని అవసరత ఏమున్నది? I'm glad we failed so that God can take the credit. మరి నేను ఆనందంగా ఉన్నాను, నేను విఫలమయ్యానని, ఎందుకంటే అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది Let కాబట్టి. us learn from Jesus and Peter. మరి యేసుక్రీస్తు నుంచి, పేతురు నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. Let's read Mark chapter 8 verse 31 to 33. Is my screen visible, Anthony? యా బ్రో. మార్కు సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 33 వరకు చదువుకుందాము. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను.
అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు, కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురు చెప్పిరి. Amen. So I think Jesus said, I want to go to the cross, I want to die. మరి యేసుక్రీస్తు వారు చెప్పినారు, నేను శిలువ మీదకి వెళ్ళాలి, నేను మరణించాలి. Oh, did I get cut off? No. Okay, fine. Okay, so but Peter was so concerned that he thought it's a weakness to die. కానీ పేతురు ఎంతగానో మరి ఆతృత పడి మరి మరణించడం అంటే ఒక బలహీనత అనుకున్నాడు. So Peter rebuked Jesus and said, don't tell you're going to die, you got to be strong, Jesus. అందుకే పేతురు గద్దించాడు, నువ్వు బలంగా ఉండాలి, యేసుక్రీస్తు ఇలా చెప్పకూడదు నువ్వు అన్నారు. But Peter got stiffly rebuked and told, get behind me, Satan. కానీ మరి యేసుక్రీస్తు వారు తిరిగి మరి గద్దించారు, సాతానా వెనక్కి వెళ్ళు అని. We always want to have victory today. మన అందరము ఏమనుకుంటామంటే ఇవాళే మనకు విజయం రావాలనుకుంటాము. God's plan is to start with difficulties and have victory tomorrow. కానీ దేవుని ప్రణాళిక ఏమైందంటే మనము ఇవాళ ఇబ్బందుల నుంచి మొదలుపెట్టి రేపు విజయం సాధించాలని. Peter was always insecure and he wanted to prove all the time. మరి పేతురు ఎంతగానో అభద్రతతో ఉన్నాడు, మరి తానే కరెక్ట్ అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. He started cutting off the soldiers' ears in the beginning, but later on he ran away from Jesus. మరి ఆ యొక్క సైనికుల చెవులు కోసే వరకు ముందుకు వెళ్ళాడు, కానీ తర్వాత మరి పారిపోయాడు. Peter started saying that don't wash my feet. Later on he said wash my whole body. పేతురు ముందు చెప్పినాడు, నా కాళ్ళు కడగొద్దు అన్నాడు, తర్వాత నా శరీరం అంతా కడగమన్నాడు. Peter said, I will never disown you, but later he disowned 3 times. నేను ఎప్పుడు నిన్ను తృణీకరించను అన్నాడు, కానీ తర్వాత 3 సార్లు తృణీకరించాడు. Now we look at people who speak up and we wish we can be like them, strong. మనం ఎంతో మంది దృఢంగా మాట్లాడే వాళ్ళని చూసి అలాగా బలంగా ఉండాలనుకుంటాము. We look at people who come across strong and we like wish I can speak like them. మరి బలంగా ఉన్న వాళ్ళని చూసి ఆ విధంగా మాట్లాడితే నేను బాగుంటుంది అనుకుంటాము. But if you would have lived long enough, you would have seen the people who are strong do not remain strong forever. కానీ మనం ఎక్కువ కాలం బతికినట్లయితే మనం చూసి ఉండవచ్చు, మరి ఎవరైతే బలంగా మొదలు పెట్టారో వారు ఎంతో కాలం బలంగా ఉండలేకపోతున్నారు. We want to hide our weakness, so we react. మన బలహీనతల్ని మనం కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నాం, అందుకే బయటపడుతూ ఉంటాం. Our reaction is because of a failure. మన విఫలతను మరి ఆ యొక్క బయటపడటం అన్నది చూపిస్తూ ఉంటుంది. You know, sometimes we want to show how strong we are to our spouses. కొన్నిసార్లు మన భార్య లేక భర్తకు మనం చూపించాలనుకుంటున్నాం మనం ఎంత బలంగా ఉన్నాము. Always fail every time. కానీ ప్రతిసారి మరి అందులో విఫలం అవుతూ ఉంటాం. Peter was so passionate, that's good, but he is always trying to prove that he was strong. పేతురు ఎంతో తపనతో ఉన్నాడు, కానీ మరి అతను మరి ప్రతిసారి ఏదో తనకు బలంగా ఉన్నానని నిరూపించుకోవాలనుకుంటున్నాడు. The church does not need strong people. The church needs people who are humble and are willing to be exposed of their weaknesses. సంఘానికి మరి బలమైన వాళ్ళు అవసరం లేదు, కానీ ఎవరైతే మరి తగ్గింపు కలిగి తమ బలహీనతలను బయటికి చెప్పుకోగలిగిన వాళ్ళు అవసరం. If you read book of all the Gospels and the book of Acts about Peter, and then you read 1st and 2nd Peter, you see a big difference in how weak he was and how Peter became strong later. మరి మనము ఈ సువార్తలు చదివిన తర్వాత మరి మొదటి పేతురు 2వ పేతురు చూసినట్లయితే మనం గమనించవచ్చు, పేతురు ముందు ఎంత బలహీనంగా ఉన్నాడో తర్వాత ఎంత దృఢంగా మారి ఉన్నారు. We're going to look at 2 fires. మనం 2 విషయాలు చూద్దాం. And one fire is a fire of downfall. మరి 2 రకాల అగ్నులు, ఒకటి మరి పతనానికి దారితీసే అగ్ని. Okay, and we're going to read the passage which will talk about how Peter was in front of the fire. మరి మనం ఒక వాక్యాంశం చూసుకుందాము, అందులో మరి పేతురు మరి ఆ యొక్క అగ్ని గురించి ఏ విధంగా రాస్తున్నారో చూద్దాం. In Luke chapter 22 verse 55 to 60.
లూకాసు వార్త 22వ అధ్యాయము 55 నుంచి 60 చూసుకున్నట్లయితే, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతని నెరుగను. మరికొంతసేపటికి మరి ఒకడు అతని చూచి నీవును వారిలో ఒకడు అనగా పేతురు, ఓయి నేను కాననెను. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు, నిజముగానే వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. Amen. Here the first fire, Peter was front of the non-disciples. మరి ఇక్కడ మొదటి అగ్ని మరి అక్కడ ఉన్న శిష్యులు కాని వారి నడుమిద్దలో ఉన్నాడు పేతురు. Peter was trying to be strong, but he pathetically failed in front of a servant girl. మరి ఎంతో దృఢంగా ఉండాలనుకున్న పేతురు మరి ఎంతో ఘోరంగా విఫలమయ్యాడు ఒక దాసి ముందు. Second time, he tried his best to be strong, but he denied. మరి రెండోసారి కూడా మరి ఎంతో దృఢంగా ఉండాలనుకున్నాడు, కానీ తృణీకరించాడు. The third time, he had a good, strong objection, but his argument was very weak. మరి మూడోసారి మరి ఎంతో ఒక అవకాశాన్ని తీసుకుని మరి చెప్పాలనుకున్నాడు, కానీ తన వాదన ఎంతో బలహీనంగా ఉంది. Let us read what Peter had said earlier to Jesus in the same chapter. మరి ఈ యొక్క అధ్యాయంలోనే అంతకు ముందు యేసుక్రీస్తు వారితో పేతురు ఏం చెప్పాడో చూద్దాం. In Luke chapter 22, verse 28 to 34. మరి లూకాసు వార్త 22:28 నుంచి 34 వరకు చూసుకుందాము. నా శోధనలో 28 to 34 bro. Yeah. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి నీ మరణమునకును వెలుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడికి ఎదని నీతో చెప్పుచున్నానెను. ఆమేన్. Amen. That's amazing. Jesus knew Peter's weakness. మరి యేసుక్రీస్తు వారికి తెలుసు పేతురు బలహీనత ఏమిటని. But he did not worry about it. మరి దాని గురించి చింతించలేదు యేసుక్రీస్తు వారు. Jesus knows your weakness, brothers and sisters, but he's not worried because he knows that's his job to make you strong, not today, but tomorrow. మరి యేసుక్రీస్తు వారికి మన బలహీనతలు తెలుసు సహోదరిమణులారా. కానీ అతను చింతించడు. ఎందుకంటే అతను ఇవాళ కాదు, రేపు మనల్ని దృఢంగా ఉంచబోతున్నాడు కాబట్టి. But the problem with Peter was surrounded by the wrong crowd. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే మరి పేతురు మరి వేరే అన్యులతో చుట్టబడి ఉన్నాడు అక్కడ. When we are weak and when we have wrong crowd, we become negative too. మరి ఒక తప్పైన సమూహంలో మనం ఉన్నప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు మనం కూడా వారి వల్లే మరి నెగటివ్ గా మారిపోతూ ఉంటాము. If only Peter would have washed and prayed the way that Jesus told him to do, he would have escaped from denying Jesus. మరి ఒకవేళ యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా మరి అతను జాగ్రత్తగా మెలుకొని ప్రార్థించినట్లయితే మరి ఈ యొక్క శోధన నుంచి బయటికి వచ్చి ఉండవచ్చును. Peter knew what it said in Psalm chapter 1 verse 1 to 3. మరి పేతురుకి తెలుసు మరి కీర్తనలు 1వ అధ్యాయము 1 నుంచి 3లో ఏమి రాయబడి ఉన్నదని. దుష్టులు ఆలోచన ఏం చెప్తుంది ఇక్కడ చూద్దాము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకుల కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు వారి
ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆమేన్. Amen. I think it's amazing that the fire that he was sitting in front has become lukewarm in his heart, and it turned out to become his downfall. మరి ఏదైతే మంట ముందు పేతురు కూర్చున్నాడో అది తన హృదయమందు చల్లబడిపోయి ఉన్నది కాబట్టి అతను మరి కృంగిపోయి ఉన్నారు. Let me warn you, our downfall will come when we are in the wrong company. మరి నేను మీకు జాగ్రత్తగా చెప్తున్నాను, మన పతనం ఎప్పుడు వస్తుందంటే మనము ఒక చెడు సహవాసం ముందు ఉన్నప్పుడు. Second fire, మరి రెండవ అగ్ని, fire of restoration. మరి పునరుద్ధరణకు దారి చేసే అగ్ని. Amen. Now let's read from John chapter 21 verse 9 to 17. మరి యోహాను సువార్త 21వ అధ్యాయము 9 నుంచి 19 వరకు చదువుకుందాము. యోహాను సువార్త 21వ అధ్యాయము 9 నుంచి 19 వరకు. కన్యకలు 9 to 17, yes. వారు దిగి దారికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనపడెను. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులతో ఎవడును ఆయనను అడుగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచి తరువాత శిష్యులకు ప్రత్యక్షమైన Change it. Okay. ఇది మూడవసారి. ఎస్ బ్రో, కెన్ కంటిన్యూ. Okay. Good. Okay. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నేను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. 3 times denial followed by 3 times of love. 3 సార్లు తృణీకరించారు, మరి 3 సార్లు ఇక్కడ మరి ప్రేమిస్తున్నాను అని చెప్పి ఉన్నారు. If we were in Jesus's place, we would have given him 3-time rebuke. మరి ఒకవేళ మనము యేసుక్రీస్తు స్థానంలో ఉంటే 3 సార్లు మరి మనము గద్దించే వాళ్ళము పేతురుని. The first rebuke will be strong, the second rebuke will be stronger, and the third rebuke will be the strongest rebuke. మరి మొదటిసారి కొద్దిగా బలంగా, మరి రెండవసారి ఇంకా బలంగా, మూడోసారి మరి అతి బలంగా మరి గద్దించేవారము. But you got to also understand the denial took place in a certain way, and the reinstatement took part in another way. మరి మనము ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మన తృణీకరించటం అన్నది ఒక విధంగా జరిగింది, ఇక్కడ ఒప్పుకోవటం అన్నది ఇంకో విధంగా జరిగింది. Denial took part in the courtyard among the wrong company. మరి ఆ తృణీకరించటం అన్నది మరి ఒక తప్పైన సహవాసము, చెడు సహవాసంలో మరి ఆ యొక్క కోర్ట్యార్డ్ లో జరిగింది. Restoration took place in the Sea of Galilee among the disciples. మరి ఆ పునరుద్ధరణ అన్నది ఎక్కడ జరిగిందంటే మరి ఆ యొక్క శిష్యుల మధ్యలో జరిగింది, మరి గలిలీ సముద్రం పక్కన జరిగింది. Denial took place at late night, whereas the restoration took place in the early morning. మరి ఆ తృణీకరణ అన్నది మరి రాత్రిపూట జరిగింది, మరి ఈ యొక్క అంగీకరణ అన్నది మరి
తెల్లవారుజామున జరిగింది. The denial took place when it was cold, and the restoration took place when it was warm under the sunshine. మరి ఆ తృణీకరణ అన్నది ఎంతో చల్లటి వాతావరణం జరిగింది, కానీ ఈ పునరుద్ధరణ అన్నది మరి ఒక వెచ్చని వాతావరణంలో మరి సూర్యరశ్మితో కూడా ఉన్నప్పుడు జరిగింది. Denial took place when it was surrounded by enemies and fear, whereas the restoration took place when there's friendship and hope. మరి ఆ యొక్క భయము మరి ఆ యొక్క శత్రువుల నడిమిజ్జిలో ఉన్నప్పుడు మరి ఆ తృణీకరణ జరిగింది. మరి అంగీకరించటము అన్నది మరి స్నేహితుల మధ్యలో, శిష్యుల మధ్యలో, మరి ఆ యొక్క నిరీక్షణ మధ్యలో జరిగింది. Denial took place in the end of the day, but the restoration took place in the beginning of the day. మరి ఆ తృణీకరణ అన్నది మరి రోజు అంతమయ్యేటప్పుడు జరిగింది. మరి ఈ యొక్క పునరుద్ధరణ అన్నది మరి ఆ యొక్క రోజు ఆరంభమయ్యే సమయంలో జరిగింది. The two times the word charcoal fire appears, and we're going to read verse 21, verse 9. Let's see what happens in this fire. మరి 2 సార్లు మరి ఈ యొక్క బొగ్గుతో కూడిన అగ్ని అని రాయబడి ఉన్నది. దాన్ని చూద్దాము. మరి యోహాను సువార్త 21వ అధ్యాయము 18 and 19 బ్రో. 18 and 19, yes. యేసు నా గొర్రెలను మేపుము, నీవు అనుడవై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలవాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లా చెప్పినను వెంబడించుమని అతనితో అనెను. What does Peter tell Jesus tell Peter? ఇక్కడ యేసుక్రీస్తు వారు పేతురుకి ఏం చెప్తున్నారు? When you are young, you will feel strong, but you will have so much weakness. మరి నీవు యవనుడు అయినప్పుడు నువ్వు ఎంతగానో బలంగా ఉన్నాను అనుకుంటావు, కానీ ఎంతో బలహీనతతో ఉంటావు. We think we are in control of everything. We'll dress ourselves, we'll go wherever we wanted. That is what we think when we are young. మనం అనుకుంటూ ఉంటాము మనం బలంగా ఉన్నామని, మనమే తయారవుతాము, మనకి ఇష్టం వచ్చిన ప్రదేశాలతో వెళ్తాము, అలా అనుకుంటాం మనం యవనంగా ఉన్నప్పుడు. But Jesus says when you are old, you'll feel weak, but yet you'll be strong in Jesus Christ. మరి మీరు వృద్ధులైనప్పుడు మరి మీరు బలహీనంగా ఉంటారు, కానీ మీరు యేసుక్రీస్తునందు బలంగా ఉంటారు. We might not feel that we are in control, but we don't worry. Jesus says you will be doing what is right because I am with you all the time. మరి మనం అనుకోవచ్చు మరి నేను ఇదంతా నా ఆధీనంలో లేదు, నేను ఎంతో బలహీనంగా ఉన్నాను, కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీవు నా ఆధీనంలో ఉన్నావు కాబట్టి అని. Peter rebuked Jesus for being weak and dying on the cross. మరి పేతురు మరి యేసుక్రీస్తు వారిని గద్దించి ఉన్నారు, నువ్వు మరణిస్తాను అంటున్నావు, శిలువ మీద మరణిస్తాను అంటున్నావు అని. Now Jesus is telling Peter, even when you die, Peter, you will be so strong and be confident. మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మరి నీవు మరణించినప్పటికీ కూడా నువ్వు ఎంతో దృఢంగా ఉంటావు, ఎంతో విశ్వాసంతో నిండిన వాడవై ఉంటావని. How confident? ఎంత విశ్వాసం? Peter demanded that he be crucified upside down, and that's how confident Peter was. మరి పేతురు నన్ను మరి సిలువకు మరి తిరిగి వేయమని, సిలువలో వేయమని చెప్పి ఉన్నాడు. మరి అంత దృఢంగా విశ్వాసంతో నిండిన వాడై ఉన్నారు. Bro, I am not even like Peter, I am like Judas. సహోదరుడా, నేను పేతురు వలె లేను, మరి నేను యూదా వలె ఉన్నాను. My relationship with others is not good. I lost all my respect. I've lost all my relationship. I'm not good with people around me. మరి నాకు ఇతరులతో సంబంధాలు ఏమీ లేవు, మరి ఆ సంబంధాలన్నీ చెడిపోయినవి, మరి నాకు ఎవరితో కూడా మంచి సంబంధం లేదు. People have no respect for me. నన్ను ఎవరు గౌరవించట్లేదు. Well, Judas, if he would have waited for another 3 days, Jesus would have forgiven him and he would have been the greatest apostle, cranking and helping many people to know about Jesus Christ.
మరి యూదా ఒకవేళ ఇంకొక 3 రోజులు ఓపిక పట్టినట్లయితే మరి యేసుక్రీస్తు వారు వచ్చి అతన్ని మార్చి మరి ఎంతో దృఢమైన శిష్యుడి వలె మరి ఎంతో మందిని యేసుక్రీస్తు వారి వద్దకు తీసుకువచ్చే శిష్యుడి వలె మారి ఉండవచ్చు. We all fail, but when we fail, wait, God will strengthen you. That's why you have God in your life. మనందరము మరి విఫలమవుతూ ఉంటాము. విఫలమైనప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి, ఆగాలి కొంచెం సేపు, ఎందుకంటే దేవుడు మనల్ని వచ్చి కాపాడతాడు కాబట్టి. All we must do is to wait. God will strengthen you. మనము నిరీక్షణతో ఉండాలి, వేచి ఉండాలి. దేవుడు మనల్ని బలపరుస్తాడు. All your weakness will become your strength. మరి మీ బలహీనత అంతా కూడా మరి మీ బలంగా మారుతుంది. Paul prayed to take away his thorn, his weakness. మరి పౌలు సహోదరుడు ప్రార్థించి ఉన్నాడు, ఈ ముళ్ళు అనే బలహీనత నా నుండి తీసివేయమని. Do you know what God told him? మీకు తెలుసా దేవుడు ఏం సమాధానం ఇచ్చినాడు? Let's read the last scripture. మరి మనం ఈ చివరి వాక్యం చూసుకుందాము. 2 కొరింథీయులు 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే. Wow. Amen. Isn't that beautiful? God tells Paul, don't be strong. And Paul says, Jesus says, my weakness, my presence will be perfect in your weakness. మరి పౌలు చెప్తున్నాడు, మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు పౌలు సహోదరుడికి, నువ్వేం బలంగా ఉండాల్సిన అవసరం లేదు, నీ యొక్క బలహీనత యందు మరి నేను నీతో ఉంటాను అని నా సన్నిధి. So what does Paul say? He says, I will boast gladly in my weakness. మరి పౌలు సహోదరుడు ఏం చెప్తున్నాడు, నేను ఎంతగానో మరి నా బలహీనతలను మరి బయటకు చెప్పుకుంటూ ఉంటాను అని. I would rather be weak in the church and Christ's power dwell inside me. నేను మరి బలహీనంగా ఉండి మరి యేసుక్రీస్తు వారి ప్రభావం నాలో ఉండటానికి ఇంకా ఎంతగానో ఇష్టపడతాను. Rather than strong in the church and fail badly in front of people. మరి నేను బలంగా ఉండి మిగతా అందరి ముందు విఫలమవటం కన్నా నేను బలహీనంగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తాను. God bless you. Amen. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. Now Kevin from Bangalore will share from his life. మరి ఇప్పుడు కెవిన్ సహోదరుడు తన జీవితం నుంచి కొన్ని విషయాలను మనతో పంచుకుంటారు. Thank you, Paul bro. Thank you for the lesson. Thank you for preaching the word. I always find your message very interesting. I remember you once preached when I was a young disciple in Mysore. So yeah, I remember the passage as well. So good evening, everyone. శుభ సాయంత్రం సహోదర సహోదరులకు. All right, this is my first time speaking to a Telugu crowd. మరి తెలుగు వారితో మాట్లాడటం ఇది నా మొదటిసారి అంటున్నది. Although we have Telugites everywhere, we have a bunch of people in campus who keeps wanting to watch Telugu movies. మరి తెలుగు వాళ్ళు నా చుట్టూ చాలా మంది ఉన్నారు. మరి క్యాంపస్ లో కూడా ఒక గుంపు ఉన్నారు. Yeah, the recent one is Pushpa, right? A lot of build-up is going on for the movie. మరి మొన్న ఆ పుష్ప కూడా చూస్తున్నారు సినిమా. Right. So it's all about strength, right? These heroes. మరి ఈ యొక్క హీరోలు అందరూ కూడా మరి బలానికి మరి నిదర్శనంగా ఉంటారు. Yeah, we all know life on this earth is filled with many obstacles. We cannot reach to a place where everything in life becomes pleasant and perfect. మరి మన జీవితంలో మరి ఎన్నో కష్టాలు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. మనం సునాయాసంగా మరి గమ్యానికి ఎప్పుడు చేరుకోలేము. That's why I love the honesty about the Bible. మరి అందుకే మరి ఈ యొక్క బైబిల్లో ఉన్న నిజాయితీ నాకు ఎంతగానో ఇష్టంగా ఉంటుంది. As Paul was talking about Peter and Paul, he was mentioning, right? These are our heroes, right? మరి పౌలు సహోదరుడు ఇప్పుడే చెప్పి ఉన్నారు, మరి పేతురు మరి పౌలు వీళ్ళే మన హీరోలు కదా. Yeah, but their real faults have been mentioned in the Bible as well.
కానీ వారు ఎప్పుడు విఫలమయ్యారు అవన్నీ కూడా బైబిల్లో రాసిపెట్టి ఉన్నారు. So all of us like to hear the strengths, the abilities, the talents that we have, but none of us would want to keep repeatedly hearing the weakness, the weaker side that we have. మరి మనలో అందరూ కూడా మరి వారి బలాలు వారి యొక్క విజయాల గురించి ఎక్కువగా వినాలనుకుంటారు, కానీ ఆ బలహీనతలు మరి విఫలమైన సమయాల గురించి ఎప్పుడు వినాలనుకోరు. So just like Peter, who had strengths and weakness, I'm also going to be sharing about my life. మరి పేతురు ఏ విధంగా తనకు బలాలు బలహీనతలు ఉన్నావో నేను కూడా మరి నా జీవితం గురించి పంచుకోవాలనుకుంటున్నాను. Yeah, in fact, I have more weakness than strength. కానీ నాకు మరి ఆ బలాల కన్నా బలహీనతలే ఎక్కువగా ఉన్నవి. Yeah, I was also wondering what will a person like me do in a full-time ministry. మరి నేను ఎప్పుడూ అనుకునేవాడిని మరి నాలాంటి ఒక వ్యక్తి ఈ యొక్క ఫుల్ టైం మినిస్ట్రీలో ఏ విధంగా పనిచేస్తారని. So I'm going to be sharing about my life from the start. So I'm just going to keep it short, but I'm just going to be specifically talking about one aspect of my life. మరి నేను మరి ఆరంభం నుంచి చెప్పాలనుకుంటున్నాను, మరి కుదించి చెప్పాలనుకుంటున్నాను, కానీ ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. So I grew up a very insecure kid. I had difficulty pronouncing few words. మరి నేను ఎంతో అబద్ధతతో కూడిన ఒక బాల్యం కలిగి ఉన్నాను. కొన్ని పదాలు నేను సరిగా ఉచ్చరించలేకపోయేవాడిని. So this was probably my preteen age. మరి ఆ ప్రీటీన్ వయసులో మరి 9-10 సంవత్సరాల వయసులో ఆ విధంగా ఉంది. So my relatives always make me say few things and then laugh at my face. మరి నా బంధుమిత్రులు నాతో కొన్ని పదాలు కావాల్సుకుని మరి మాట్లాడిపించి నేను మాట్లాడినప్పుడు నవ్వుకునేవాడిని. So as a kid, I never understood how do I take it, because when people are laughing, I would get offended. మరి ఒక పిల్లవాడిగా మరి ఇతరులు నవ్వేటప్పుడు నేను ఏ విధంగా స్వీకరించాలని ఎంతో ఇబ్బంది పడేవాడిని. So this personality carried on even as I was growing up as a young adult, right? I could not simply take people laughing at me. మరి ఇదే స్వభావం మరి నేను పెద్ద కొద్ది నాకు వచ్చింది. మరి ఎవరైనా నా మీద నవ్వితే మరి నేను సహించేవాడిని కాదు. So I was too skinny during my school time as well. మరి నేను ఎంతో భయపడేవాడిని నా యొక్క స్కూల్ రోజుల్లో కూడా. So my friends would always pull my legs. My friends would tease me. నా స్నేహితులు ఎప్పుడు నా మీద అపహాస్యం చేసేవాళ్ళు. So not getting that attention or not getting that platform, right? I kind of grew pretty insecure. మరి ఆ యొక్క నన్ను ఎవరు చాలా మంచిగా చూడలేదు కాబట్టి నేను ఎంతో అభద్రతతో పెరిగి ఉన్నాను. Always felt that I was good for nothing. మరి నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకున్నాను. So I had my father was a businessman, so he was always busy with his work. మరి మా తండ్రి ఒక వ్యాపారవేత్త కాబట్టి ఎప్పుడు తన పనిలో తాను నిమగ్నం అయిపోయేవారు. So growing up with all those insecurities, right? I always wanted to connect with my dad. మరి ఆ అభద్రతలతో నేను పెరిగాను కాబట్టి నేను ఎప్పుడు నా తండ్రితో మరి ఒక సంబంధం ఏర్పరచుకోవాలనుకునేవాడిని. But I hardly saw my dad. కానీ నేను చాలా తక్కువ సార్లు నా తండ్రిని చూడగలిగేవాడిని. Early morning before everyone wakes up, I'm sure mom wakes up, but then dad would be having his breakfast when I get up. మరి తెల్లవారుజామునే మరి ఎవరు లేవక ముందే మరి నేను లేచే సమయానికి నా తండ్రి మరి అల్పాహారం తీసుకునేవారు. And he came back late every night. మరి రాత్రిపూట ఎంతో ఆలస్యంగా వచ్చేవారు. So every time I took time out to visit to the shop that he had, right? He would always look at me and say that, why did you come here? Go back home. మరి ఎన్నోసార్లు నేను మరి ఆ యొక్క షాప్ కి దుకాణానికి వెళ్ళినప్పుడు అతను ఉండే దగ్గర మరి నువ్వెందుకు వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇంటికి వెళ్ళిపో అని చెప్పేవారు. So I always envied whenever I saw father-son bonding relationships anywhere, I would always envy that. మరి ఎక్కడైనా మరి ఈ యొక్క తండ్రి కొడుకులు కలిసి ఉంటూ మంచి సంబంధం ఉంటే మరి నాకు ఎంతగానో అసూయ కలిగేది.
So I carried so much that even when I was leaving home, I would still look at some father-son relationship and envy that. మరి నేను ఇంట్లోంచి బయటికి వచ్చేటప్పుడు కూడా మరి బయట ఉన్నప్పుడు కూడా మరి ఎవరైనా తండ్రి కొడుకులు మరి అన్యోన్యంగా ఉంటే నాకు ఎంతగా అసూయగా ఉండేది. So it would become more stronger when I saw my sister having conversation with mom. No, they would have their pep talks, but then I would feel like, man, what am I doing? They're talking, and my dad is a silent guy. మరి నా సహోదరి మరి మా తల్లి మరి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ సంభాషణలు ఉండేవి. మరి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మరి నేను నా తండ్రితో ఎందుకు ఇలాగ మాట్లాడుకోలేకపోతున్నానని ఎంతగానో బాధపడేవాడిని. So if you know me as a person, as a friend, I would talk. I can talk non-stop. My friends know me because I'm the loudest. People know when I'm there, when I'm not there. So my friends know me for talkative person. మరి నేను ఎంతగానో మాట్లాడుతూ ఉంటాను, మరి మాటకారినై ఉన్నాను. నా స్నేహితులందరికీ తెలుసు నేను ఉన్నానో లేనో మరి ఈజీగా గుర్తుపట్టేయవచ్చు. మరి నేను ఎప్పుడు మరి మాట్లాడుతూనే ఉంటాను. So not getting the place to express what I'm going through about my hurts in life, right? I kind of kept everything inside. మరి నేను ఏ విధమైన బాధ నుంచి వెళ్తున్నానో అది వ్యక్తపరచడానికి నాకు ఒక సరైన సమయం కానీ సరైన వ్యక్తులు కానీ దొరకకపోవడం వల్ల మరి లోపల నేను ఎంతగానో బాధపడేవాడిని. So I became a silent person. I would end up listening to music and create my own world out of it. మరి దానివల్ల నేను ఒంటరితనానికి మరి లోనయ్యాను. మరి నేను నా పాటలు వింటాము మరి ఆ విధంగా జీవితం గడిపేవాడిని. So movies and music was my getaway from life. మరి సినిమాలు చూడటము మరి ఈ యొక్క పాటలు వినటమే నా జీవితంలో భాగం అయిపోయింది. But I grew up hating my life. I always asked God, why did he bring me into this world? కానీ నా జీవితం అంటే నాకు ఇష్టం లేదు, ఎంతో అసహ్యం వేసేది. ఎందుకు దేవుడు నన్ను ఈ జీవితంలో నన్ను తీసుకువచ్చాడు అనుకునేవాడిని. So much of hatred, so much of unexpressed emotions that I had, anger became a part of my life. మరి ఈ యొక్క ఎంతో అసహ్యం వేయటము మరి ఎంతో ద్వేషించటం వల్ల మరి కోపం అన్నది నాలో మొదలైంది. So anger kind of gave me the ability and the identity to speak for myself. మరి ఆ కోపం వల్ల మరి నా కొరకు నేను మాట్లాడుకునే ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఈ యొక్క కోపం. So as I became a teen, my motto became, I was good to those who were good to me, showed no mercy to those people who were not so good to me. మరి నేను టీన్ వయసుకు వచ్చేసరికి నా ఉద్దేశం ఏమైందంటే నాతో మంచిగా ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటాను, నాతో మంచిగా లేని వాళ్ళకి ఎటువంటి కృప చూపించను అని. So we had a gang in our school days and many other things. మరి ఒక గ్యాంగ్ ఉండేది నాకు స్కూల్ రోజుల్లో. Yeah, but we didn't do any damage, but we had a gang though. మరి ఏమీ నష్టం చేయలేదు కానీ అయినప్పటికీ ఒక గుంపుగా మేము ఉండేవాళ్ళము. And also because of anger, I kind of lost most of my friends, even my best friends. I fought with everyone. మరి నా కోపం వల్ల మరి నేను ఎంతో మంది స్నేహితుల్ని కోల్పోయాను. నా సన్నిహితమైన స్నేహితుల్ని కూడా నేను వదులుకోవాల్సి వచ్చింది. At that time, I didn't know where all this rage was coming and why was I like this? Why am I the way I am? ఎందుకు ఇంత కోపం నా నుండి వస్తుందని నాకు ఆ సమయంలో అర్థం కాలేదు. ఎందుకు నేను ఇలాగా ఉన్నానో నాకు అర్థం కాలేదు. That's when, as I said, right, my getaway was movie. I kind of got this idea of having a girlfriend in my life. Okay, having love would reduce this anger from my life. మరి ఆ సమయాల్లో మరి ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళం కాబట్టి నేను మరి ఒక స్నేహితురాలు ఉంటే నా జీవితంలో మరి ఈ విధంగా మరి నేను ఒక డైవర్షన్ అన్నది ఒక ఇతర నా యొక్క కోపం నుంచి నా యొక్క జీవితం నుంచి వేరుగా ఉండొచ్చు అనుకున్నాను. Yeah, but that did not go for a long time. She kind of broke up with me and I was back to square one. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. ఆ స్నేహితురాలు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. మరి ఎక్కువ కాలం ఇది నిలవలేదు. So rejected and helpless, I had nowhere else to go but to go towards God. మరి తృణీకరించబడి మరి నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు మరి ఇంకెక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. కానీ దేవుని దగ్గరికే వెళ్ళి ఉన్నాను. So I actually finished my education and that's when I was moving out of home. That's when I got into relationship. So when things did not go well, I had nowhere else to go but to turn towards God.
మరి నా యొక్క చదువు పూర్తయి బయటకు వచ్చినప్పుడు మరి ఈ యొక్క స్నేహితురాలతో సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత మరి నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కాలేదు. నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నాను. So I happened to be in Mysore. That's when I was invited. But before I got invited, I prayed. I was reading the Bible. Psalms did not make sense to me. Imagine Psalms is pretty simple, right? But it did not make sense to me. I felt like, why should I praise God? He's God. And why does God need praises? So I had a lot of questions. So I prayed that if you're there, send someone who can make sense of these passages. మరి నేను మైసూర్లో ఉన్నప్పుడు సంఘానికి ఆహ్వానించబడి ఉన్నాను. కాకపోతే అంతకు ముందే మరి నేను బైబిల్ చదువుతున్నాను. మరి బైబిల్ చదువుతూ ఈ కీర్తనలు చదివేటప్పుడు మరి నాకు అర్థం కాలేదు, ఏమిటి ఈ కీర్తనలు, మరి వీటి అర్థం ఏమిటి, ఎందుకు నేను దేవుని మహిమపరచాలి, నాకు ఇది ఏం అర్థం కావట్లేదు, ఎవరన్నా మరి దేవుడు నిజంగా ఉన్నట్లయితే ఎవరినన్నా పంపివ్వాలి, నాకు అర్థం చేపియాలి ఈ యొక్క వాక్యాలన్నీ అని. Man, the translation seems a little longer, I feel like. So 3 days later, I get invited, and imagine in a city of Mysore, right? It's a small city. It's like basically a town if you're coming from Bangalore and all. But somehow there was a disciple over there. He studied the Bible with me, and I was happy in the beginning. But when the studies became a little serious, I was a little hesitant. మరి 3 రోజుల తర్వాత మరి నేను మైసూర్కి వెళ్ళినప్పుడు, అది చిన్న పట్టణం అయి ఉంటున్నది, మరి అక్కడ ఒక శిష్యుడు నాతో కలిసి ఉన్నాడు. మరి ఎంతో ఉత్సాహంగా బైబిల్ చదివాను. కానీ కొన్ని రోజుల తర్వాత మరి నాకు కొంచెం అసహనం వచ్చింది. So long story short, I got baptized, I accepted Christ, and life went on, but the anger did not. మరి నేను బాప్తిసం తీసుకున్నాను, కానీ జీవితం గడుస్తూనే ఉంది, కానీ ఈ కోపం అన్నది అలాగే ఉంది. Deep down, I still did not know how to let go of my rage. మరి ఈ కోపం నుంచి నేను ఎలా విడుదల పొందాలనో నాకు అర్థం కాలేదు. 2010 was the first conference that I attended. 2009 is when I got baptized. I attended in Chennai. I remember Paul going with the mic asking, "What's your dream for God?" Do you? The big question was wanting to change the city and take away all the idol worship. So that was a question, and Paul was going everywhere. My heart was beating. What will I answer? This was my first conference over there. మరి 2009లో నేను బాప్తిసం తీసుకున్నాను. 2010లో మరి మొదటి కాన్ఫరెన్స్ చెన్నైలో అటెండ్ అయినప్పుడు పౌలు సహోదరుడు మరి ప్రసంగిస్తూ మరి చెప్పి ఉన్నారు, దేవుని ఎడల మీ యొక్క కళ ఏమై ఉన్నది, మరి ఈ యొక్క ఆరాధన, మరి ఈ యొక్క జనాంగం అంతటిని మరి మార్చాలా, మరి ఈ యొక్క విగ్రహారాధన నుంచి విడుదల చేయాలా అని నేనేమో సమాధానం చెప్పాలని నాకు అర్థం కాలేదు ఆ సమయంలో. Yeah, so attending the conference also made me a view that there is more need for workers. In 2011, there was another call that they're going to start a Bible college. So I went again because I was more eager wanting to know more about Bible. మరి సేవకులు అవసరత ఎంతో ఉందని నేను గమనించాను. 2011లో మరి ఇంకొక కాన్ఫరెన్స్ జరిగింది, మరి సేవకుల అవసరత కావాలని మరి ఆ మినిస్ట్రీలో మరి నేను చేరి ఉన్నాను. So 2011, I came back after the conference. I started reading this passage. I don't know why, but 1 Corinthians chapter 13, I read almost morning and night, apart from my quiet time, because this was the chapter specifically written about love. మరి నేను మరి 2011లో మరి కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మరి ఈ యొక్క 2 కొరింథీయులు 13వ అధ్యాయము మరి చదివి ఉన్నాను. మరి ఎందుకు చదివానో తెలియదు, కానీ ఆ ప్రేమ గురించి మరి అది చదవాలనిపించి చదివాను. I seriously wanted to join ministry, but with this rage, with this anger, it's the extreme of love, right? Because people who are called to serve God definitely should represent God, and God is nothing but love. But my life did not reflect anything closer to that. మరి నేను పరిచర్యలో చేరాలనుకున్నాను, కానీ నా కోపం మరి ఏ విధంగా ఉంది, దీన్ని నియంత్రించలేకపోతే ఎట్లా, మరి దేవుడు అంటే మరి ప్రేమకు నిదర్శనం కదా, మరి నేను ఏ విధంగా చేరవచ్చు అనుకున్నాను. 6 months later, nothing changed. I was still the same. And I felt like, man, people like me will never change. So I kind of gave up on this thought of even wanting to join School of Mission. మరి 6 నెలల తర్వాత నాలో ఎటువంటి మార్పు లేదు, మరి నాలాంటి వాళ్ళు మారలేరు అని నేను అనుకున్నాను. మరి ఈ యొక్క పరిచర్యలో చేరకూడదు అనుకున్నాను. But you know God, right? Even though you give up, God will never give up.
మరి మీకు తెలుసు కదా మరి దేవుడు ఎలా ఉంటారో, మనము వదిలిపెట్టినప్పటికీ దేవుడు వదలడు. So I attended the interview, got selected, got into School of Mission 2011. We all moved into Brothers Flag. That was one of the desire that I wanted to live with brothers. మరి 2011లో మరి స్కూల్ ఆఫ్ మిషన్ లో నేను చేరి ఉన్నాను. మరి సహోదరులతో కలిసి ఒక నివాసంలో చేరాము. All right. So the scripture hit me that how good and pleasant it is when brothers live in harmony and unity, right? It's like precious oil being poured out on your head. But that was quite the opposite. My experience was to the another extreme. మరి మనకు తెలుసు కదా ఈ వాక్యము, మరి సహోదరులు సహవాసం కలిగి ఉండుట మరి ఎంత ఆనందకరము, మరి ఆశీర్వాదకరము అని మరి నా యొక్క అనుభవం మరి దానికి మరి వ్యతిరేకంగా ఉన్నది. So it's like 10 brothers staying together. Now imagine there's 10 CCTV cameras in every corner. My life was recorded every moment. మరి 10 సహోదరులు నా చుట్టూ ఉన్నప్పుడు ఏదో 10 CCTVలు నా చుట్టూ ఉన్నట్టు నేను అనుకునేవాడిని. ప్రతి నిమిషము వాళ్ళు గమనిస్తూ ఉన్నారని. So every D group would start with me and end with me. Some brother was hurt because of my insensitivity. The other brother was hurt because of my judgmental attitude. మరి ప్రతిసారి మేము కూర్చుని డీ గ్రూప్ చేసినప్పుడు నాతోనే మొదలై నాతోనే అంతం అయ్యేది. మరి నేను ఏ విధంగా మాట్లాడానో దాని వల్ల ఎవరు మరి ఇబ్బంది పడ్డారో అక్కడి నుంచి మొదలై నేను ఏ విధంగా మారాలో అన్న దాని వరకు వచ్చేది. So I got a lot of attention because of my anger and because of my temper, right? మరి నా కోపము మరి నేను వ్యవహరించే శైలిని బట్టి మరి నన్ను ఎంతో ఫోకస్ చేశారు. So I was challenged to the core. So that's when I had to think through. Here am I praying about God to help me to overcome my anger, and here am I getting all the inputs. The question is, will I take it? So I had to see what God was showing me, but I did not have the heart to accept what was being projected. మరి నాకు మరి సవాల్ చేసి ఉన్నారు. మరి వాళ్ళు మరి నేను ఎంతగానో మారాలని సలహాలు ఇస్తున్నారు. కానీ నేను మారగలనా? మరి నా హృదయం మరి ఆ యొక్క దేవుడి వాక్యాన్ని సలహాని మరి అంగీకరించడానికి మరి సిద్ధంగా లేదు. It was simply harder for me to accept because of my insecurities. I felt like, man, what will I do? Because my identity is built on this. Now, if I let go of this personality, what will I hold on to? మరి నేను మరి అంగీకరించలేకపోయాను. ఎందుకంటే నా వ్యక్తిత్వం అంతా దీనిపైన ఆధారపడి ఉన్నది. మరి దీన్ని వదిలేస్తే మరి నేను ఏమైపోతాను అని. From my teenage time till the adulthood, I could only speak whenever there was outburst, whenever there was a reaction. That is when I expressed whatever I had. Now I have to let go of that. Then what do I hold on to? మరి టీనేజ్ వయసు నుంచి మరి నేను ఎంతో ఆవేశంగా మరి అవసరమైనప్పుడు నా మనసులో ఉన్నదంతా మరి చెప్పేవాడిని. మరి ఆ వ్యక్తిత్వాన్ని నేను వదులుకుంటే మరి నేను ఏమైపోతాను? But it was not a pleasant journey, because I remember crying out to God and asking that, help me go through this, because I do not have that heart. And I had to beg God to give me that sober heart. మరి అంత సుజావుగా ఈ యాత్ర సాగలేదు. ఎందుకంటే మరి నేను మరి మొరపెట్టుకోవాల్సి వచ్చింది దేవునికి. మరి నాకు మంచి హృదయాన్ని ఇవ్వమని, మరి నన్ను మార్చమని. So this scripture helped me, where it talks in Paul, 2 Corinthians chapter 12 verse 9. I'm keeping it short. My grace is sufficient for you, for my power is made perfect in weakness. So I had weakness, a lot of it, but I simply had to allow God to help me overcome it. And that process was so hard that I felt like giving up all my dreams. మరి 2 కొరింథీయులు 13:9 మరి నా కృప చాలును, నీ బలహీనత యందు మరి నా కృప మరి వెదజల్లుతుందని. మరి ఆ వాక్యము ద్వారా మరి నేను ఎంతగానో మరి నేను నా మార్పు చెందాలనుకున్నాను. మరి ఆ యొక్క కృపను బట్టి నా వ్యక్తిత్వాన్ని మార్చాలనుకున్నాను. So it was not easy for me to let go. So I still struggle with anger, but over the period of time, I've learned how to express and communicate what I go through without reacting. మరి ఆ వ్యక్తిత్వాన్ని, ఆ కోపాన్ని వదులుకోవటం అంత సులువుగా జరగలేదు. కానీ మరి నేను మరి ఎంతగానో కష్టపడవలసి వచ్చింది ఈ యొక్క మార్పు చేయటంలో.
So it was a hard journey, but what I saw is it's not easy to change your weakness into strength, because it takes a lot of humility, which I did not have. మరి ఇది అంత సుజావుగా జరిగిన యాత్ర కాదు. మన బలహీనతను మన బలంగా మార్చుకోవటం ఏ విధంగా అన్నది మరి ఎంతో కష్టమైన విషయం. It's easy to hear people's conversion stories, but when it comes to us personally, it becomes more personal and becomes pretty heavy. So it became heavy, and it's still heavy for me to change my own old self. But why I do it? Because that's when I feel God's power in me. మరి ఇతరులు చెప్పేటప్పుడు మరి సాక్ష్యం వినటం ఎంతగానో సునాయాసంగా ఉంటుంది, కానీ మనం స్వంతగా మన వ్యక్తిత్వంలో మార్పు చెందటం అంటే ఎంతో కష్టంగా ఉంటుంది. మనము మరి మార్పు చెందాలంటే మరి ఎంతగానో కష్టపడుతుంది. Yeah, that's what I wanted to share. I'm sorry I took a little extra time because I did not calculate the Telugu translation, but now I do know. Thank you so much, bro, for translating for me. So that was my weakness. I have a lot of it, but just imagine how much time it took just to explain one. So I am filled with a lot of weakness. So I believe that some of you guys are blessed with many things. So if you feel that God has touched you, make sure that you come forward to serve him. మరి నేను నా బలహీనతను పంచుకున్నాను. మరి ఆ బలహీనతలో మరి బలహీనతనే బలంగా మార్చుకోవాలనుకుంటున్నాను. మరి మీలో కూడా మరి దేవుని వాక్యం ద్వారా ఎవరైతే ముట్టబడ్డారో మరి వారు మరి మారాలనుకుంటే, మరి దేవుని సేవ చేయాలనుకుంటే మరి ముందుకు రావచ్చు. Thank you. That's what I have to share. కృతజ్ఞతలు. మరి ఇదే పంచుకోవాలనుకుంటున్నాను. Sharad, can you hear? Yes, I can. Thank you. So, thank you, Paul bro and Kevin bro for sharing through God's word and sharing your life as well to all of us. మరి కృతజ్ఞతలు పౌల్ సహోదరుడికి, కెవిన్ సహోదరుడికి మరి దేవుని వాక్యాన్ని పంచుకున్నందుకు, మరి మీ యొక్క జీవితంలోని విషయాల్ని కూడా పంచుకున్నందుకు. It was definitely inspiring for me to just know about Peter's weakness and also my weakness as well. మరి ఎంతో మరి నేను పేతురు యొక్క బలహీనత, అదే విధంగా నా యొక్క బలహీనత గురించి తెలుసుకోవటం మరి ఎంతగానో మేల్కొల్పుగా ఉన్నది. It was I mean there's so much weakness in myself as well, that I am very weak, and this one point that there are few points that hit me very much is that if we kept all promises, then we would not need God. So that is something that definitely hit me very much, that if I'm able to do everything, then why would I need God? మరి ఒక విషయం నాకు ఎంతగానో ఒప్పుదల కలిగించింది ఏమిటంటే, మరి అన్ని వాగ్దానాలు నెరవేర్చగలిగితే నేనే మరి దేవుని అవసరత ఏమున్నది అని. So that was something that really hit me, because I always want to do something strong and always want to remain strong like Peter, but I also came to know that if I'm strong in everything, then I would not need God. మరి నేను కూడా పేతురులాగా అన్ని విషయాల్లో దృఢంగా ఉండాలని, బలంగా పోవాలని అనుకుంటూ ఉంటాను, కానీ నేను ఆ విధంగా ఉంటే మరి దేవుని అవసరత ఏమున్నది అని. The other point that I could learn is that when I'm weak and when I'm with the wrong crowd, that it would only lead to my downfall. మరి నేను బలహీనంగా ఉన్నప్పుడు, నేను ఒక చెడు సహవాసంలో ఉన్నప్పుడు అది నన్ను మరి కృంగదీస్తూ ఉంటుంది, వైఫల్యానికి దారితీస్తూ ఉంటుంది. So I should always be aware that with whom am I having fellowship, whom am I having, who are the right people around me. So that is something that can take me closer to God. సరైన సహవాసం కలిగి ఉండటం వల్లనే మరి దేవునికి దగ్గర అవ్వచ్చని తెలుసుకున్నాను. So thank you, Paul bro, and Kevin bro, so that for sharing your lives with us once again. So let us give a big round of applause to them. Amen. So at this time we have I have an announcement. So for tomorrow
we would be meeting at 9:45 in the morning on Zoom. రేపు మరి ఉదయం 9:45 జూమ్ లో మనము ఆరాధన కలిగి ఉంటాము. So it will be a Sunday service. So the link would be the same. మరి మీకు ఇచ్చిన లింక్ అదే మరి పనిచేస్తూ ఉంటుంది. ఆదివార ఆరాధన ఉంటుంది రేపు. Amen. So after the prayer, we will all go into breakout rooms and we could share what we have learned through the lesson. మరి ఇప్పుడు ప్రార్థన ముగిసిన తర్వాత మరి బ్రేక్అవుట్ రూమ్స్ లో మనం నేర్చుకున్న విషయాల్ని మనం పంచుకోవచ్చు. Amen. Let's bow down heads and pray. ప్రార్థించుకుందాం. Heavenly Father, God of God, King of Kings, thank you, God, for this amazing day that you have given us. And thank you, God, that all the brothers and sisters from Telangana, Andhra, from different regions and different parts, God, where we could come together, learn from your word, glorify your name, God. God, thank you, God, for for this conference that you have given us, God. God, today, God, thank you for using Paul bro and Kevin bro for teaching us through their lives, God. That how amazing how amazing our life is when we submit it to you, God. Yes, God, we are all weak, and God, we all need you, God. And God, God, I pray, God, that you please strengthen us through you, God. I pray, God, that you strengthen us, God. Help us that we don't that you give us victory on your assigned time and not according to when we want, God. I pray, God, that you transform our lives so that we could be used for you, for your missions, for your purpose, God. Just as Peter was used, God. God, I pray, God, that you please fill our lives with the grace that would be enough for us, God. I pray, God, that you lead us with your Holy Spirit wherever we are, that we could be like Peter, that through our weaknesses, that we could be strengthened later on, God. Yes, God, thank you, God, for this amazing time. I pray, God, that you help us have a fruitful day tomorrow as well, God. I submit this time into your hands. I ask and pray this small prayer in Jesus Christ's name. Amen. Amen. So at this time, we'll have breakout rooms. So you can all join in the breakout rooms, that is